క్రైమ్ డివిజన్లో ఒక గుడ్ వర్క్ జరిగింది. 3 హెచ్బీ బై నైట్ కేసెస్లో పెందుర్తి లిమిట్స్లో జరిగినవి. ఒకటి డిసెంబర్లోని, 2 జనవరి ఫిబ్రవరి నెలల్లో జరిగినాయి ఈ సంవత్సరం. ఈ 3 కేసుల్లో కూడా ఆదిప్రసాద్ అని అలవాటు పడిన నేరస్తుడు, రిపీట్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ 3 కేసులు కూడా పెందుర్తి పిఎస్కి సంబంధించినవే. టోటల్ 160 గ్రామ్స్ గోల్డ్ అండ్ 700 గ్రామ్స్ సిల్వర్ ఈరోజు రికవరీ చేసి ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇతనికి ప్రీవియస్గా 17 కేసెస్ ఉన్నాయండి హెచ్బీ బై నైట్. ఇప్పుడు 3 కేసెస్లో అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. వేరు ఇళ్లలో 3 డిఫరెంట్ కేసులు అండి. ఒకటే నిందితుడు, ప్రీవియస్గా 17 కేసులు ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కేసుల్లో కూడా అతనే నిందితుడు. వస్తుందండి. మాకు జైల్ మానిటరింగ్ అని జైల్ రిలీజ్ డేటా ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. జైల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మాకు. వాళ్ళందరినీ కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పిలిపించి మళ్ళీ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తాము, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, మళ్ళీ వాళ్ళ కదలికలపై కూడా నిఘా పెడుతున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. వేరే స్టేట్ జైల్స్ రిలీజ్ అయితే మన దగ్గర ఉండవండి. కానీ మనకి డేటా అంత గమనం రావట్లేదు. మనం సపరేట్గా అడిగి తీసుకోవాలి, దానికి కొంచెం టైం పడుతుంది. మన స్టేట్ది అయితే డేటా వస్తుంది. ఆదిప్రసాద్ అఫెండర్ పేరండి. 40 సంవత్సరాలు. అఫెండర్ హెచ్బీ బై నైట్ అఫెండర్ని అప్రహెండ్ చేయడం జరిగింది. 3 కేసెస్ అతను కన్ఫెస్ చేశాడు. 3 కూడా రికవరీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. 160 గ్రామ్స్ గోల్డ్ అండ్ 700 గ్రామ్స్ సిల్వర్. ఇతనికి ప్రీవియస్గా కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. 17 కేసెస్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పెందుర్తికి చెందిన 3 కేసెస్లో కూడా రికవరీ మీకు చూపిస్తాం. ఎక్కువ మితిమీరి అఫెన్సెస్ చేసినప్పుడు పీడీ యాక్ట్ ఇలాంటి చట్టాలు కూడా ఇన్వోక్ చేసి పెడతామండి. వీళ్ళు ఇప్పటికే చాలా కేసుల్లో ఉన్నారు. గ్రాడ్యువల్గా వీళ్ళని గమనించి వీళ్ళని పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం. వీళ్ళకి ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉన్న పర్సన్ నేను. సస్పెక్ట్ షీట్ లేకపోతే ఇమీడియట్గా సస్పెక్ట్ షీట్ ఒకటి మేము ఓపెన్ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే ఎవ్రీ వీక్ సండే కానీ సాటర్డే కానీ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఖచ్చితంగా స్టేషన్కి రావడం, అటెండెన్స్ వేయించుకోవడం ఉంటుంది. అది కూడా దానికి కూడా మారకపోతే, రిఫార్మ్ రాకపోతే పీడీ యాక్ట్ లాంటి చట్టాలను ఇన్వోక్ చేసి వీళ్ళని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ వచ్చింది. ఆమె వయసు సుమారు 32 సంవత్సరాలండి. అంటే ఆమె నేచర్ కొంచెం డబ్బులు అవసరం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా కొంచెం ఇల్లు వదిలి ఎక్కువ రోజులు వెళ్తే మటుకు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కొంచెం నిఘా ఉంటుంది. పాయింట్ బుక్ పెట్టడము, బీట్ అక్కడ రన్ చేయడం. అనే మొబైల్ ఫోన్స్ అన్న పాంప్లెట్ ఇస్తారన్న, ప్రెస్ నోట్ ఇస్తారు. బంగారం ఎంత సార్? 335 గ్రాములు పాంప్లెట్ ఇస్తారు. 77 గ్రాములు సార్ అలా ఒకసారి ట్యాక్సన్ సార్. ఎలా పోయినాయి మొబైల్ బాధ్యతలు వదిలేస్తారు పంపించుకోమని. ఏంటి బంగారం రేటు పెరిగింది కదా సార్, బంగారం ఉండిపోయింది సార్ నడుస్తుంది. ఇంకో క్లాత్ ఉంది ఏమన్నా చూడవా? ఇప్పుడు కాదు కదా ఇది. చేసి జైలుకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ దొంగతనాలు చేయడం, ఇలా వీళ్ళకి అలవాటుగా మారిపోతుంది. కొంచెం కఠినమైన శిక్షలు ఉంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రస్తుతం
గుడ్ గుడ్. వెస్ట్ డివిజన్ కూడా ఒక